హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పుడు కూడా మీరు చాలా యాక్టివ్ అంటే పార్టిసిపేషన్. ఏమవుతుందంటే జనరల్గా క్రౌడ్ పుల్లింగ్ కోసం వీళ్ళు మన సమీకరణలు చేయాలి, జనాన్ని పోగు చేయాలని మాట్లాడుకుంటున్నారు. అరే పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే ఈ సమీకరణలు ఎందుకు చేయాలి? వాళ్ళు వస్తున్నట్టు అందరికి తెలియాలి ఫస్ట్. ఆపడానికి చచ్చిపోవాలి. ఆపడానికి కంట్రోల్ చేయాలి అని నేను ప్రెస్ మీట్ పెట్టి పలానా రోజున పలానా చోట నుంచి ఇంతవరకు ప్రొవిజన్ జరుగుతుంది ఇచ్చేలాగే అసలు హ్యూజ్ క్రౌడ్ వచ్చారు. అసలు ఆ రోజు మీటింగ్ తర్వాత నెక్స్ట్ డే తిరుపతిలో టాక్ ఏంటంటే నిన్నటిదా ఒకలా ఉంది, ట్రెండే మారిపోయింది. అంటే ఏమవుతుందంటే పబ్లిక్ అంత ఆదరణ అంత ఉందనేది త్రూ మీడియా తెలుస్తుంది జనం. ఎగ్జాక్ట్లీ. అంటే పేపర్లు కూడా పేపర్ల సైకాలజీ కూడా మారిపోతుంది సార్, మీడియా సైకాలజీ. అవును. అంతమంది జనాన్ని అవి చూడగానే వాళ్ళ అంచనాలు కూడా మారిపోతాయి కదా. దీనికి అంతసేపు పొలిటికల్గా ఏం ఆలోచిస్తారు? ఎంతమందిని వాళ్ళని తీసుకురావాలి, ఎంతమంది తీసుకురావాలి, అంత డబ్బులే, అంత డబ్బే, అంత డబ్బులే పోగు చేయడం ఇలాగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారికి ఏమంటే ఓవర్ నైట్లో చేంజ్ తేయాలి. నేను ఒకప్పుడు సినిమాల్లో చెప్పాను, అసలు పబ్లిక్ని కరప్ట్ చేసేస్తారు పొలిటీషియన్స్, రాగరాగ డబ్బులు ఓటేస్తాను పబ్లిక్ అడుగుతారు అని నేను ఎప్పుడు నాకు అప్పుడే చెప్పాను. అది ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఓవర్ నైట్లో చేంజ్ చేయలేం. కళ్యాణ్ గారి ఆశయం సిద్ధాంతం ఏంటంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయాలని, అంతే కదా. ఇప్పుడు నాకు అక్కడి నుంచి వచ్చాక అనిపించింది, ఒక ఓటర్కి సపోజ్ 2,000 ఇస్తే ఆ 2,000తో లైఫ్ సెటిల్ అవుద్దా? అవ్వదు. 2,000 కాదు 10,000 ఇచ్చినా అవ్వదు కాదు. 2,000 అంత 10,000 ఎవడు ఇవ్వలేడు. మాట వరుస 2,000 ఇస్తే ఒక 2 లక్షల మందికి ఇవ్వాలంటే ఎంత అవుతుంది? 40 కోట్లు అవుతుంది. ఆడికి 2,000, వీళ్ళకి 40 కోట్లు ఖర్చు అవుతుంది. ప్లస్ ఎలక్షన్ ఖర్చులే 10 కోట్లు అవుతాయి. ఎందుకంటే సరే ఇంత డబ్బు ఊరికే పెడతారా? ఎక్కడి నుంచో తెచ్చి అప్పు పెడతారు. పెడితే మళ్ళీ దాన్ని సంపాదించాలనుకుంటారు కదా. అప్పుడు కరప్టెడ్ వాళ్ళు కాదు, పబ్లికే. మీరు ఎప్పుడైతే డబ్బులు తీసుకుంటున్నారో అడిగే హక్కుని మీరు కోల్పోతున్నారు. కాదు, మళ్ళీ పని చేయించుకోవాలంటే అది మళ్ళీ తిరిగి డబ్బులు ఇవ్వాలి. కాబట్టి నాకు అనిపించింది, ఒకప్పుడు తాగుడు అలవాటు ఉండేవాళ్ళు ఒక్కరోజు 2 రోజులు అయిపోద్ది 2,000, ఫ్యామిలీని ఒక 4 రోజులు అయిపోద్ది. కానీ 5 ఏళ్ళకి లెక్కేస్తే ఒకసారి కళ్యాణ్ గారు చెప్పే పైసలు కూడా అవ్వవు. కానీ మీ హక్కుని అమ్మేస్తున్నారు. అంటే వీళ్ళుగా చేయట్లేదు, వాళ్ళు అలవాటు చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు నేను పాలిటిక్స్ మాట్లాడకూడదు, కానీ ఎందుకు మాట్లాడకూడదు? అక్కడ అంతా పనిచేసి మీ హీరో గారేమో డిప్యూటీ సీఎం అయ్యి మీరు ఎందుకు మాట్లాడకూడదు? వైఎస్ఆర్సీపీ ఎందుకు పతనమైంది అంటే, మీరు ఎంతసేపు అడుక్కునేటట్టు నేను డబ్బులు ముష్టిపడేస్తాను, అడుక్కుంటున్నారు, నేను మంచి చేశాను, సంక్షేమాలు ఇచ్చాను. ఇప్పుడు కూడా నిన్న స్టేట్మెంట్ ఇస్తున్నారు జగన్ గారు, నాకేం అర్థం కావట్లేదు, పేద ప్రజలు బాగుండాలనుకున్నా, అన్నీ చేశాను, అవి చేశాను, నాకేం అర్థం కావట్లేదు, ఎక్కడ తప్పు జరిగింది తెలియట్లేదని చెల్లెళ్ళంలో ఏమైపోయారు అని అంటున్నారు. అసలు మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. మనకి ఎంత బాధేస్తుందంటే, గోదావరి కృష్ణ డెల్టా ఉండే ఏరియా సస్యశ్యామలైన ఏరియా, వైజాగ్ నుంచి చెన్నై వరకు కోస్టల్ బెల్ట్ ఉంది. ఒకసారి రోడ్డు వేద్దాం అనుకున్న ఎక్స్ప్రెస్ వే, చంద్రబాబు గారి డ్రీమ్ అసలు ఒక సింగపూర్లా తయారు చేయాలి అమరావతిని అనుకున్నారు. సరే, ఒక రాజకీయ పార్టీలు మారడం సహజం. మిమ్మల్ని నమ్మారు, మీకు ఓట్లు వేసారు, మీరు వచ్చారు, బాగానే ఉంది. అసలు మీరు ప్రతీకారం తీర్చుకోవాలి, ఇంకోళ్ళని అమలు చేయాలి చెప్పి రావడం కఠిన బిల్లుని పగలగొట్టడం, ప్రతీకారం అక్కడంతా లేదు ఇన్వెస్ట్ చేసేది వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోతారని రాజధాని మార్చేయాలనడం. అసలు మీరు వచ్చిన తర్వాత అవి పట్టించుకోకుండా ఇప్పుడు మీరు వైజాగ్లో పెట్టారనుకో, మీ వాళ్ళందరూ ఇక్కడ సైట్కు ప్రతి వాళ్ళు అలాగే ఇక్కడ వాళ్ళు అక్కడ వచ్చిన తర్వాత ఏదో చేస్తుంటారు, ఎక్స్పాండ్ అవుతుంది. కానీ మీరు దీన్ని డెవలప్ చేసి మంచి పేరు తీసి, మీరు యంగ్స్టరు, కుర్రోడు, వయసు ఉంది, ఇన్ని సీట్లు ఇచ్చారు, గెలిపించారు, రాష్ట్రాన్ని డెవలప్ చేసి ఇది ఉంటే అసలు మిమ్మల్ని కదిపేవాళ్ళు కూడా ముట్టుకునే వాళ్ళు కూడా కాదు కదా. అవును. ఇంతసేపటికి ఇంకా అట్లా డీప్గా మాట్లాడితే చాలా మాట్లాడండి సార్. అదే కదా పర్సనల్గా మాట్లాడితే చెప్తున్నాను. అంతసేపటికి వీళ్ళందరూ మీ కిందోళ్ళు మీ పైనోళ్ళు దోచుకోవడంలోనో లేదా ఎదురు మాట్లాడని పనిష్ చేయడంలోనే ఉంటుంటారు. అది ఒక లెవెల్కి వెళ్ళలేక ఏమవుద్ది, ముందు ఒకసారి చూస్తారు, ఒకసారి ఛాన్స్ ఇవ్వమంటే ఒకసారి ఇచ్చే ఏం చేయలేదు, నెక్స్ట్ ఇంకోళ్ళకి ఇద్దాం అనుకుంటా. అదే వాళ్ళు అనుకోవడం న్యాయమే కదా. అదే జరిగింది అనుకోవడం న్యాయమే కదా. ఇప్పుడు ఏం జరిగిందో నాకు తెలియట్లేదు అంటే మీరు ఇదే జరిగింది, మీరు డెవలప్ చేయలేదు, అందుకని మీరు వద్దనుకున్నారు. సింపుల్. మీరేమనుకున్నా డబ్బులు ఇస్తే పడి ఉంటారు అనుకున్నారు, కానీ అది కాదు. వాళ్ళు ఇంకా లోపల ఏదో ఉంది, వాళ్ళు కూడా ఏం తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు కదా. జనం తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటే వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళని అదే ప్రూవ్ అయింది ఇప్పుడు 100%. ఎందుకంటే ఇప్పుడు ఆయన జనాలలో ఒక సివిల్ రివల్యూషన్ లాగా
ఏపీ ఎలక్షన్స్ తీశారండి. అవును అంటే ప్రపంచ చరిత్రలో ఫ్రెంచ్ విప్లవాలు, అవును రష్యా విప్లవాలు అవన్నీ చూసామా? అలాంటిదే ఇప్పుడు ఏపీలో జరిగింది సార్. సార్. నేను కళ్యాణ్ గారిలో 25 సంవత్సరాలుగా పక్క నుండి చూస్తున్నాను. నేను ఆయనలో ఉన్న ఆశయాలు, ఆయన ఉన్న సిద్ధాంతాలు, ఆయన ఉన్న తపన. అసలు ఎగ్జాంపుల్ ఖుషి షూటింగ్ అప్పుడు రామోజీ ఫిలిం దగ్గర క్లైమాక్స్ తీసాం, ఆ గుడికి ఆర్చ్ దగ్గర. 5 రోజుల తర్వాత పర్మిషన్ అయిపోయింది. దాన్ని మ్యాచ్ చేయడానికి ఇక్కడ జర్నలిస్ట్ కాలనీలో చిన్న టోల్ గేట్ లాగా పెట్టి అక్కడ మ్యాచ్ చేద్దామని అక్కడ చెట్లు లేవు, కొన్ని కొమ్మలు నరికి అవి పెడితే షూటింగ్ రాగానే ఫైర్ అయిపోయారు. ఎవరి కొమ్మలు నరికారని అప్పుడు దాకా నాకు లేదు. అంటే ఒక చెట్టు కొమ్మను నరికినా కూడా ఒప్పుకోడాలి ఎన్విరాన్మెంట్ ఎవరు నరికారని. సో అటువంటి సెన్సిబుల్ పర్సన్. నేను మొన్న బ్రో మీటింగ్లో ఆడియో ఫంక్షన్లో, అదే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పాను. ఆయన ఒక ఎంజిఆర్తో పోలీసాను, అతిశయోక్తి కాదు అది. ఎంజిఆర్ గారి సినిమాల్లో ఫ్యూచర్లో ఇప్పుడు ఏ సినిమా, ఏ డైలాగ్, ఏ పాట ఉన్నా జనానికి కావాల్సింది, పబ్లిక్ కావాల్సింది, ఫ్యూచర్కి కావాల్సింది అన్నీ ఆయన దగ్గర ఉండి ఎలాగే ఉంటాయి సినిమాలన్నీ. అలాగే ఖుషి లాంటి ఒక లవ్ స్టోరీ సినిమాలో హిందీ సాంగ్ కావాలా పెడదామని చెప్పారు నాకు. హిందీ సాంగ్ అంటే దానికి రీజన్ చెప్పారు. కుర్రాడు బెంగం కలకట్టాలో పుట్టాడు, అక్కడే పెరిగాడు కదా, హిందీ సాంగ్ పెడితే కరెక్ట్గా ఉండదు. బాగానే ఉంది అనుకుని ఇలాంటి రైటర్ నాకు కావాలన్న కరెక్ట్ పర్సన్ అబ్బాస్ తయారు అని బాంబేలో ఆయన చెప్పినటువంటి కరెక్ట్ సింక్ అయ్యే వ్యక్తిని పట్టుకొచ్చాను. వితౌట్ కరెక్షన్ 1 అవర్లో రాశాడు. ఏ మేరా జహా ఏ మేరా ఆషా. ఫస్ట్ టైం తెలుగు సినిమాలో డైరెక్ట్ హిందీ సాంగ్, ఏదో ట్యూనో వేరే కాపీయో ఏదో కాదు, డైరెక్ట్ హిందీ సాంగ్. అసలు దాన్ని రిసీవ్ చేసుకుంటారు ఎలా అంటే అసలు భయంకరమైన అప్లాస్ దానికి. దాంట్లో దాన్ని కొరియోగ్రఫీ ఐడియా కూడా ఆయనే చేశారు. ఏంటంటే అసలు ఏ ఘర్ మేరా ఆశ, ఇది మా చోటురా, ఈ రౌడీనా గుడులకు మీకు ఏంట్రా పని ఇక్కడ అనే దానికి ఓపెనింగ్ పల్లవి. తర్వాత డబ్బులు ఇస్తే ఈ పొలిటీషియన్స్ భరతమాతను కూడా అమ్మేస్తారని భరతమాతని వీడు తోడుస్తుంటే ఒక లాగుతుంటాడు. ఈ కాన్సెప్ట్ అంతా ఆయన ఒక లవ్ స్టోరీలో ఇలాంటి పెట్టాలని థాట్ మామూలుగా రెగ్యులర్ హీరోకి ఉండదు. అవునండి. ఈవెన్ క్లైమాక్స్లో ఎవడా నువ్వు అంటే సిద్ధార్థ మేరా దేశ్ బాంగ్లా అని రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, లాలా లజపతి రాయ్, అసలు వాళ్ళ దేశ నాయకుల పేర్లని చెప్పాలని సినిమాలో ఆ థాట్. అందుకని నేను ఎంజిఆర్తో పోల్చాను. ఎంజిఆర్ లాగా నా సినిమా ద్వారా ఇప్పుడు నేను ముందు నా ఇంటర్వ్యూ బిగినింగ్ ఏం చెప్పాను, నేను మీడియాలో పనిచేస్తూ మనదైన వంతు ఏదో ఒక మెసేజ్ చెప్పాలని నా ఆశయం. అవును, ప్రతి సినిమా వెనక ఏదో ఒకటి అండర్ కరెంట్గా ఒక ఏదో అర్థం ఉండాలి, ఫీలింగ్ ఒకటి. కానీ కళ్యాణ్ గారు అంతకంటే మొత్తం ఫీలింగ్ అయినా ఏదో ఒక ఫీలింగ్. ఆయన ఈజ్ కంప్లీట్లీ మూమెంట్ అండి. ఇప్పుడు ఒక విధంగా చెప్పండి, హరిహర వీరమల్లు కొంచెం లేట్ అవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా. యాక్చువల్గా ఈ లైన్ వచ్చి ఒక రాబిన్హుడ్ క్యారెక్టరే, ఒట్టి రాబిన్హుడ్గా చేస్తే చాలదు. ఈ ట్రావెలింగ్ ఎక్కడికి వెళ్తాడు, ఏం చేస్తుంది, అండర్ కరెంట్గా తను ఏం చేయబోతున్నాడు అనే దాన్ని అండర్లైన్ చేసి వేరే విధంగా తెలియని చెప్పలేని చెప్దాం అనేది ఆయనకి కానీ నాకు కానీ. అందువల్ల ఆ డెవలప్మెంట్స్, ఆ డిస్కషన్స్, స్క్రిప్ట్ టైం పడుతూ చేస్తున్న మార్పులు చేర్పులు చేస్తూ వచ్చాం. అందువల్ల మేబీ ఈ ఫస్ట్ కైండ్ ఆఫ్ సింగ్ ఇండియన్ హిస్టరీలో మేబీ అంటే అందరికీ అనిపించవచ్చు. సినిమా రిలీజ్ అయ్యాక తర్వాత పార్ట్ 2 వచ్చాక ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది. పార్ట్ 1లో కొంతవరకు ఉంటుంది. ఇంతవరకు మన దేశంలో మొఘల్స్ పీరియడ్లో ఏం జరిగింది అనేది ఎవరు చెప్పలేదు, టచ్ చేయలేదు. అవునులేదు, టచ్ చేయలేదు. అందరూ లవ్ స్టోరీలు చూపించారు తప్ప లవ్ స్టోరీలను ఎంతసేపు తాజ్మహల్ గొడవ తప్పితే మొఘలై హిస్టరీలో కూడా ఏం చెప్పలేదు. సో దీన్ని అండర్ కరెంట్గా చెప్దాం. నా ఉద్దేశం ఈ సినిమా సౌత్ కంటే నార్త్ ఎక్కువ కనెక్ట్ అవుతుందని. ఖుషి అప్పుడు కళ్యాణ్ గారు హిందీలో డబ్ చేద్దాం అన్నారు, నేను వద్దన్నాను. ఎందుకంటే ఇక్కడే హీరో, మీరు ఇది మామూలు రెగ్యులర్ సినిమా కదా లవ్ స్టోరీ, అక్కడికి వెళ్ళి థియేటర్కి రారు కదా. ఇప్పుడు థియేటర్కి వచ్చే అలవాటు నేను నా డ్రీమ్ ఫలించింది. ఇప్పుడు థియేటర్కి వస్తున్నారు, ఎందుకంటే అప్పుడు భారతీయుడు చూశారు. ఇప్పుడు పెద్ద పెద్ద డిఫరెంట్ ఫిల్మ్స్, బాహుబలి, 666, పుష్ప, KGF, ఈవెన్ గాంధార, అట్లాంటి సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్స్. మన నిఖిల్ సినిమా కార్తికేయ 2 ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఆడుతున్నాయి ఇప్పుడు సినిమా ఆడుతున్నాయి. అంటే రెగ్యులర్ సినిమా చూడట్లేదు సార్.
సంథింగ్ రిలేటెడ్ టు హిస్టరీ లేకపోతే మన మైథాలజీ ఒక ఫ్యాంటసీ. ఇప్పుడు కల్కి వస్తున్నది, అవును. మీరు నేను ట్రైలర్ చూసే ఉంటారు, కల్కి ట్రైలర్ అవునవును. అంత ఎక్స్ట్రాడినరీగా ఉంది అసలు. అంత సో అదే ఈ థాట్స్ అన్నీ రావాలని మేము ముందు నుంచి అనుకుని ఇప్పుడు వచ్చినాయి. ఇవాళ మన దాన్ని చెప్పే విధం లెవెల్ మార్కెట్ పెరిగినప్పుడే కదా చేయగలం. మీరు ఏం చెయ్యాలనుకున్నారంటే దానికి డబ్బు అవసరం. ఆ స్పాన్ పెరిగినప్పుడు మీరు ఎందుకంటే ఎందుకు బాలీవుడ్ అనేవాళ్ళం అంటే హిందీ స్పోకెన్ స్టేట్స్ ఎక్కువ, కరెక్ట్, హిందీ తెలిసిన స్టేట్స్ ఎక్కువ. అందుకని ఒక సినిమా గొప్ప తక్కువ అని కాదు, ఒక సినిమా రిలీజ్ అన్ని స్టేట్లో రన్ అవుతుంది. మనకి తెలుగు అనేది అంతకుముందు ఓన్లీ ఆంధ్ర, కొంచెం ఉంటే కర్ణాటక కొంచెం తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు. తమిళ అంటే ఓన్లీ తమిళనాడులో శ్రీలంక నుంచి మైగ్రెంట్స్ అయ్యి వేరే స్టేట్లకు వెళ్ళారు. ఓవర్సీస్ మార్కెట్ ఫస్ట్ తమిళ సినిమాలు కొంచెం ఎక్కువ ఉంది. ఎక్కడెక్కడ మలేషియా, కెనడా అక్కడ కొన్ని చోట్ల. కానీ సినిమా ఇవాళ వేరే లెవెల్లో తీసి ఫస్ట్ టీవీలలో చూసేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఆఫీస్లో నేపాల్ కుర్రాడు పనిచేసేవాడు. వాడు ఆశ్చర్యం ఏంటంటే డైరెక్ట్ హిందీ సినిమా ఒకటి కూడా చూడు, అన్ని తెలుగు డబ్బుడ్ సినిమా హిందీలో అన్ని మనం కూడా చూడు, అన్ని సినిమాను మనం చూడం కదా. ఇక్కడ అన్ని సినిమాలు మైదేక అన్నాడు వాడు. చెన్నై హిందీలో చూడ్డాడు, తెలుగు డబ్బింగ్ హిందీలో నేపాల్ కోరాడు, హిందీ చూస్తున్నాడు. సో ఇప్పుడు అది చూడడం అలవాటు. ఇప్పుడు డిఫరెంట్ ఫిల్మ్ ఉంటే థియేటర్కి రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు అందుకే మన మార్కెట్ పెరిగింది. ఎగ్జాక్ట్లీ. అండ్ డిజిటల్ రైట్స్ అంతా శాటిలైట్ వచ్చినప్పుడు మార్కెట్ పెరిగింది. వీడియో నుంచి ఇప్పుడు డిజిటల్ రైట్స్ ఇంకొక మార్కెట్ ఉంది. ఇప్పుడు కొత్త అవుతుంది, అన్ని కలిసి వస్తున్నాయి. అందువల్ల మనం ఖర్చు పెట్టింది మనం ఎక్స్పాండ్ అయ్యి అంత రీచ్ అయితేనే తీయగలం కదా. అది అంత ఎక్స్ట్రావెంట్ గా చేయగలగడానికి స్కోప్ వచ్చింది ఇప్పుడు ఈ రోజున. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.